హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మొత్తం 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు కంటిన్యూగా చూడండి. క్వశ్చన్ చూడండి, కింద ఆప్షన్స్ చూడండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయండి, పక్కన హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ అనే బటన్ పై కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. సెట్ కావచ్చు, నెట్ కావచ్చు, టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిలో జాయిన్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలో మొదటి ప్రశ్న, స్నేహబంధం పాఠంలో లఘుపతనకం అనే కాకి ఎలుక యొక్క నివాస విశేషాలను వర్ణిస్తూ దాని బిలాన్ని ఏ పేరుతో సంబోధించిందో గుర్తించండి. హిరణ్యక నివాసం, తామ్రచూడ బిలం, చిత్రగ్రీవం దుర్గం, మంతరాయతనం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? చిత్రగ్రీవ దుర్గం అనేది రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, వానమామలై వరదాచార్యులు రాసిన పోతన బాల్యం కావ్యంలో పోతన సహజ పాండిత్యాన్ని, అతని ఆటపాటలను ఏ ఛందస్సు ప్రసిద్ధ ప్రక్రియలో ఎక్కువగా వర్ణించారు? తేటగీతి, మత్తేబ విక్రీడితము, ఉత్పలమాల, శార్దూలం. ఇక్కడ తేటగీతి అనేది రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ధనమదము చేత మానవుడు అంధుడై ప్రవర్తిస్తాడు అని ప్రబోధించే పద్యం శతక సుధలో ఏ మకుటంతో ప్రసిద్ధి చెందిందో గుర్తించండి. లోకాభిరామ శ్రీరామ, సిరిసిరిమువ్వ శతకము, సర్వేశ్వర, బర్గ శతకము. సర్వేశ్వర అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, కలిమిగల లోబికన్నను విలసితముగా భేదవాడు మేలు. ఈ వాక్యంలోని లోబి అనే పదానికి నిఘంటు పరంగా సరైన వ్యతిరేక పదమేది? దాత, పిసినారి, ధనవంతుడు, యాచకుడు. ఇక్కడ లోబి అనే పదానికి వ్యతిరేక పదం దాత, త్యాగశీలి. ఐదవ ప్రశ్న, వట్టికోట ఆల్వారు స్వామి కథలలోని చిన్నప్పుడే పాఠ్యాంశం తెలంగాణలోని ఏ చారిత్రక నిరంకుశ పాలన కాలపు సామాజిక వెట్టి చాకిరిని ప్రతిబింబిస్తుంది? కాకతీయుల కాలం, కుతుబ్ షాహీల కాలం, అసఫ్ జాహీ నిజాం పాలకుల కాలం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కాలం. రైట్ ఆన్సర్ అసఫ్ జాహీ నిజాం పాలకుల కాలం. ఆరో ప్రశ్న, తెలంగాణ అమరులు ఈ పాఠ్యాంశంలో వర్ణించబడిన వీరుల త్యాగాలను స్మరిస్తూ రాసిన కవిత ఏ సాహిత్య ప్రక్రియకు ఉదాహరణగా నిలుస్తుంది? వచన కవిత, ద్విపద కావ్యం, యక్షగానము, ఉదాహరణ కావ్యము. ఇక్కడ వచన కవిత అనేది రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, ఆచార్యుడు శిష్యునికి ధర్మమును ఉపదేశించెను. ఈ వాక్యంలోని ఉపదేశించెను అనే క్రియాపదం ఏ ధాతువు నుంచి నిష్పన్నమైందో గుర్తించండి. దిష్, పర్, వద్, కృ. దిశ అనే ధాతువు నుంచి దిశానిర్దేశం, ఉపదేశించను అనేది నిష్పన్నమైంది. ఎనిమిదవ ప్రశ్న, తిక్కన సోమయాజి మహాభారత ఆంధ్రీకరణలో శివకేశవ అభేదాన్ని చాటుతూ తన గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చారో గుర్తించండి. రాజరాజ నరేంద్రునికి, హరిహరనాథునికి, మన్మసిద్ధి రాజుకు, శివదేవయ్యకు. హరిహరనాథునికి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ఇండ్ల రక్షణ కోసం, పశువుల క్షేమం కోసం జరుపుకునే ఏ విశిష్ట పూజ విధానాన్ని ఇండ్ల పండుగలు వ్యాసంగా ప్రస్తావించారు? పొలి పండుగ లేకపోతే గూడు పండుగ, శ్రావణ మంగళవార వ్రతం, కార్తీక దీపోత్సవం, ఉగాది వేడుకలు. చెప్పాలి, మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని కమెంట్ చేస్తూ ఉండండి. పొలి పండుగ లేకపోతే గూడు పండుగ. పదవ ప్రశ్న, సముద్ర ప్రయాణంలో నావికుడు దారి తెలియక చుక్కానిని నమ్ముకున్నాడు. ఈ వాక్యంలోని చుక్కాని అనే పదానికి సరైన అర్థమైంది? ఓడను తిప్పే నియామక సాధనం, ఆకాశంలోని నక్షత్రం, ఓడలోని దీపస్తంభం, సముద్రపు మ్యాప్. ఓడను తిప్పే నియామక సాధనం పేరు చుక్కాని, రాడర్. 11వ ప్రశ్న, దానశీలము పాఠంలో బలిచక్రవర్తి పలికిన దాత్రిని
హాలికాడనకు దగినట్లు అనే పద్యంలో హాలికుడు అనే పదానికి లౌకిక అర్థమైంది. నేల దున్నే రైతు, యజ్ఞం చేసే బ్రాహ్మణుడు, యుద్ధం చేసే క్షత్రుడు, వ్యాపారం చేసే శ్రేష్ఠి. నేల దున్నే రైతు. 12వ ప్రశ్న, సామల సదాశివ గారి వ్యాసంలో ఉర్దూ మరియు తెలుగు భాషల కలయికతో ఏర్పడిన ఏ విలక్షణ హైదరాబాద్ నగర ఉచ్చారణ శైలిని ప్రశంసించారు? దక్కనీ ఉర్దూ, తెలంగాణ ఉర్దూ ముద్ర, గ్రాంధిక ఉర్దూ, లక్నో ఉర్దూ శైలి, ఫార్సీ మిశ్రమం. దక్కనీ ఉర్దూ లేకపోతే తెలంగాణ ఉర్దూ ముద్ర అని కూడా అంటారు. 13వ ప్రశ్న, వీర తెలంగాణ పాఠంలో దాశరథి గారు కాకతీయుల కరవాల పదునైన దారలు అని చారిత్రక రాజవంశపు శౌర్యాన్ని, తెలంగాణ చైతన్యానికి మూలంగా పేర్కొన్నారు. శాతవాహనులు, విష్ణు కుండినులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు. కాకతీయులు రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, పాకాల యశోదారెడ్డి గారి కొత్తబాట కథలో తెలంగాణ పల్లెల్లో వచ్చిన మార్పును ఎవరి రాక ద్వారా ఏ వాహన ప్రయాణ రూపంలో వ్యక్తపరిచారు? మోటారు కారు ప్రయాణం, రైలు బండి ప్రయాణం, బస్సు మరియు కొత్తగా వేసిన రోడ్డు మార్గం, గుర్రపు బగ్గీ ప్రయాణం. ఇక్కడ బస్సు మరియు కొత్తగా వేసిన రోడ్డు మార్గం అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, అలిశెట్టి ప్రభాకర్ నగర గీతంలోని నగరం ఒక కాంక్రీట్ అడవి అనే ప్రయోగంలో దాగి ఉన్న ప్రధాన ధ్వని దేనిని సూచిస్తుంది? పచ్చని ప్రకృతి పెరుగుదల, మానవ సంబంధాల రాహిత్యం మరియు యాంత్రిక కట్టడాలు, అడవి జంతువుల సంచారం, పర్యాటక రంగ అభివృద్ధి. మానవ సంబంధాల రాహిత్యం మరియు యాంత్రిక కట్టడాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ గారు అస్పృశ్యత నివారణ కోసం దళితులలో విద్యావ్యాప్తికి అంకితమై హైదరాబాద్ అంతటా ఎన్ని ప్రాంతీయ పాఠశాలలను స్వయంగా స్థాపించారో గుర్తించండి. సుమారు 10 పాఠశాలలు, సుమారు 40కి పైగా ఉచిత ప్రాథమిక పాఠశాలలు, కేవలం 5 ఉన్నత పాఠశాలలు, 100 సంస్కృత పాఠశాలలు. సుమారు 40కి పైగా ఉచిత ప్రాథమిక పాఠశాలలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, ఒకరిని నిందించడం వల్ల మన పుణ్యం నశిస్తుంది అని శతక మధురిమలో ఏ కవి తన పద్యం ద్వారా లోకానికి హితవు పలికారు? దూర్జటి, కంచర్ల గోపన్న, బద్దెన, ఏలకోచి బాల సరస్వతి. ఇక్కడ దూర్జటి అనేది రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, ఆదిరాజు వీరభద్రరావు గారు రాసిన గోలకొండ పట్టణం వ్యాసం ప్రకారం గోలకొండ కోటలో ఉన్న ఏ ప్రసిద్ధ మందిరంలో రామదాసు బంధింపబడ్డారో గుర్తించండి. తారామతి మందిరం, తానీషా దర్బార్, రామదాసు బందిఖానా, బాలా హిస్సార్ ద్వారం. రామదాస్ బందిఖానా జైలు గది. 19వ ప్రశ్న, శ్రీనాథుని భిక్ష పాఠ్యాంశంలో కాశీనగరంలోని ఇండ్ల ముందర వ్యాస మహర్షి చేసిన ఏ క్రియను ముత్యాల ముగ్గుల నడుమ అని కవి వర్ణించారు? యజ్ఞం చేయడం, భిక్షాటన కొరకు నిలబడడం, శిష్యులకు పాఠాలు చెప్పడం, రాజును పొగడడం. భిక్షాటన కొరకు నిలబడడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, భూమిక పాఠంలో సాహిత్య పీఠికల పరిమాణాన్ని వివరిస్తూ ఆధునిక కాలంలో పీఠిక ప్రక్రియకు అత్యంత గౌరవం తెచ్చిపెట్టిన వ్యాసకర్త లేదా సంపాదకుడు ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి, సిఆర్ రెడ్డి, గుడుగు రామ్మూర్తి, కందుకూరు వీరేశలింగం. రైట్ ఆన్సర్ ఏంది? సూరవరం ప్రతాపరెడ్డి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో 6000 నుంచి 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కూడిన ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో ఈ విధంగా అవైలబుల్గా ఉన్నాయి. మీరు పేపర్ 1 అయితే పేపర్ 1లో జాయిన్ కాండి, పేపర్ 2 అయితే పేపర్ 2లో జాయిన్ కాండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అంతా. ఓకేనా? లైక్ చేయండి. థ్యాంక్ యూ.